శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారంలో 23వ తారీఖున కుజుడు తృతీయ స్థానంలోకి మారడం జరిగింది. ప్రధానంగా ధనుసు రాశి వారికి కుజుడు పంచమ వ్యయాధిపతిగా 3వ స్థానం సంచరిస్తూ భాగ్యాధిపతి రవితో కలియడం జరిగింది. దానివల్ల మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉన్నది. ఏదైనా విదేశ ప్రయత్నాలు చేయడం కానీ, వేరే ప్రాంతంలో కొత్తగా మీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేదంటే ఏదైనా కొత్తగా ఒక గురువుని కలుసుకొని కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా జాతకుడు ఎక్కువ ఈ వారం అంతా కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎవరినో ఒకరిని కలుసుకొని తన అభివృద్ధికి, ధన సంపాదనకి కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సలహా వల్ల ఇతరులు ఏదైనా ఉద్యోగంలో చేరడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ, ఇవన్నీ కూడా ఈ వారం అంతా కూడా మీ యొక్క వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కొత్త అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరితోన్నా కలిసి మీరు వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక వ్యవహారం స్టార్ట్ చేయడం కానీ జరిగినప్పుడు కొంత జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా ధనుసు రాశి వారికి అలవాటు ఏంటంటే, ఏదైనా సంతకాలు పెడుతున్నప్పుడు అసలు దేనికోసం పెడుతున్నామో, ఎవరికి పెడుతున్నామో, అందులో ఏముందో ఇవన్నీ చూసుకోకుండా కేవలం ఎదుట వారి యొక్క నమ్మకం మీద మాత్రమే ఈ సంతకాలు అవి పెట్టడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఆ విధంగా మీరు చేసినటువంటి కొన్ని అగ్రిమెంట్ల వల్ల అయితేనే, కొన్ని చెక్కుల వల్ల అయితేనే ఈ సమయంలో మీకు కొంత నష్టం కలిగే అవకాశం ఉన్నది. అంటే గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావచ్చు, జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల ఈసారైనా మీరు ఎవరికైనా అగ్రిమెంట్ చేసుకున్నా, చెక్కులు లాంటివి ఇవ్వాల్సి ఉన్నా, ఏదైనా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చదివి వాటి మీద సంతకాలు పెట్టాలి తప్ప తొందరపడి సైన్ చేయడం వల్ల కొంతవరకు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు తృతీయ స్థాన సంచారం వల్ల షష్ఠ లాభాధిపతిగా మీ ప్రయాణంలో మీకు కొత్త వ్యక్తి పరిచయం అవడం జరుగుతూ ఉంటుంది. వారితో కలిసి మీరు ఏదన్నా ఆర్థిక లావాదేవీల్లో కొన్ని విషయాలు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది స్త్రీలు అయితే మగవారు ప్రవేశించవచ్చు. అదే మీరు మగవారు అంటే మీ జాతకంలో కొత్తగా స్త్రీలు ప్రవేశించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇప్పుడు జరిగినటువంటి పరిచయంలో అవతల వాళ్ళ విషయంలో ఏదో ఒక స్వార్థంతోనే మీతో కలిసి వ్యవహారం చేస్తారు తప్ప నిస్వార్థంగా మీ యొక్క శ్రేయస్సు కోసం మీకు మంచి చేయాలనే విషయంలో మాత్రం ఈ సమయంలో ఎవరు కూడా మీతో కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా అవతల వారితో పరిచయం పెంచుకునే ముందో, ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముందో జాగ్రత్తగా ఆలోచించి వారితో పరిచయం పెంచుకోవాలి తప్ప ఏదో రకంగా టెంపరీగా ఆవేశంతో వ్యవహారాలు చేయడం వల్ల చివరికి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక అపవాదికి, అపనిందలకు కూడా గురవడం, అది చాలా తీవ్ర విభేదాలకు కూడా గురవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే పెద్ద పెద్ద అవకాశాలు వస్తుంటాయి. రాహు అక్కడ ఉండడం వల్ల అనూహ్యంగా చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. అది మనం ఎంతవరకు చేయగలము అన్నది చూసి నిర్ణయించుకోవడం అన్నది మంచిది. అలాగే స్థిరాస్తి అమ్మే విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ వారంలో ఒక స్థిరాస్తి కొనడం కానీ, స్థిరాస్తి అమ్మడం కానీ, ఒక చోట అమ్మి వేరే చోట కొనడం, అంటే కొన్ని ముఖ్యమైన లావాదేవీలు ఈ సమయంలో జరిగే అవకాశం కనబడతా ఉంది. బట్ అలాగే ఏంటంటే గురువు సప్తమ స్థానంలో వక్రగమంలో ఉండడం వల్ల, అలాగే శుక్రుడు తృతీయ స్థానంలో ఉండు, ఇవన్నీ కూడా పెళ్లి విషయంలో ఇంకా అంటే ఎవరికైతే వివాహం జరగవలసి ఉందో వారు ఇంకా పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. పెళ్లి సంబంధాలు అయితే వస్తుంటాయి కానీ ఏది చేసుకోవాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కొంత తర్జన భర్జన పడే అవకాశం ఉంది. ఇంకా కొంత కన్ఫ్యూజ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక 2 పెళ్లి సంబంధాలు మీకు పెండింగ్లో ఉంటే ఫైనల్ నిర్ణయం మాత్రం మీరు ఈ మార్చి 11వ తర్వాత తీసుకొని నిర్ణయించుకోవడం మంచిది. ఈలోగా తొందరపడి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తే తర్వాత మళ్ళా మీకు వేరొక అవకాశం వచ్చినప్పుడు అది ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధం నిర్ణయించుకునేటప్పుడు కొన్ని నిశ్చితార్థం పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు, ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి.
ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడంలో బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్లి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలరు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.